అన్న ఇప్పుడు టాలీవుడ్ నుంచే పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, అలాగే ఓజీ ఈ 4 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను పేపర్లో చదివాను. గేమ్ చేంజర్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సమాజంలో ఉన్న అవినీతి గురించి కానీ తను ప్రయత్నాలు ఎలా ఉంటాయని చూస్తున్నాను. ఓకే అన్న, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజుల్లో ఒక ముద్దున్న సినిమాని చూస్తున్నారు, ఒక హగ్గున్న సినిమాని చూస్తున్నారు, లేకపోతే ఒక రొమాన్స్. కానీ ఒక మెసేజ్ ఇస్తున్నారంటే ఎవరైనా సరే వీడియో అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, ఎవరు చూస్తారా? మరి ఇటువంటి రోజుల్లో అటువంటి సినిమా అందుకునే అవకాశం ఉందా? సార్ డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే శంకరారి సినిమాలో ఫస్ట్ ఒక వినోదంతో కూడిన కామెడీ, ఎట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ కూడా రన్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా మనకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ గేమ్ చేంజర్లు ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా జనాలకి ఈ సినిమా రీచ్ అవుద్ది. రామ్ చరణ్ గారికి దగ్గరలో ఆర్ఆర్ ముందు నుంచి ఒక 5 years గ్యాప్ వచ్చింది, ఆర్ఆర్ కాకుండా. ఈ గ్యాప్ని మూవీతో కంప్లీట్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది అనుకుంటా. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇండియా మొత్తం రీచ్ అవుద్ది. డెఫినెట్ శంకర్ గారు కూడా రోబోతో మనకు ఆల్ ఓవర్ ఇండియా ఆయన రీచ్ అయ్యారు. సో ఇలాంటి మూవీస్ అనే మనకు కావాలి, సమాజానికి కూడా కావాల్సిన అవసరం ఉంది. ఓకే, అందులో నుంచి రీసెంట్గా జరగని సాంగ్ అయితే వచ్చింది, ఎలా అనిపించింది మీకు? చాలా డెఫినెట్గా చాలా బాగుంది. అది చాలా ఐ థింక్ 5 crores తీసారని అంటున్నారు. నాకు అయితే చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. ఓకే, మనం చూసుకుంటే నెక్స్ట్ మన రామ్ చరణ్ గారి కెరియర్ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ గేమ్ చేంజర్? డెఫినెట్గా బాగుంటుంది. యాక్చువల్గా రామ్ చరణ్ గారు మనకు రంగస్థలం నుంచి అబ్జర్వ్ చేస్తే చాలా బాగా ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న.